హాయ్ అండి. ఈరోజు వీడియోలో పాల తాలికలండి. మీలో ఎంతమందికి పాల తాలికలంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి. మరి ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నెలో పాలు 2 ప్యాకెట్లు వేసుకున్నామండి. అంటే లీటర్ పాలు వేసుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా మరగనివ్వాలండి. తర్వాత పక్కనే ఇంకొక స్టవ్‌లో వేడి నీళ్ళు పెట్టుకున్నామండి. వేడి నీళ్ళలో బియ్యం పిండి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా బెల్లం పాకం కూడా వేసుకున్నామండి. అది బాగా కలిపిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని ఒక ముద్దలా చేసేసుకోవాలండి. ఆ తర్వాత వాటిని తానికల్లా చేయాలండి. పొడిపిండిని వేసుకుంటూ అరచేతిలో చూడండి ఇలా చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు. మరుగుతున్న పాలల్లో ఈ తాలికలను తీసుకొని వేసేసేయాలండి. చేత్తో చిన్నగా వేయాలండి లేకపోతే విరిగిపోతాయి. పాలల్లో సిమ్‌లో పెట్టుకొని మంటని వేసుకోవాలండి. తర్వాత ఇలా పొంగు వస్తున్నప్పుడు ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకున్నామండి మేమైతే. ఇలా ఉడకనివ్వాలండి. ఒక పావుగంట ఉడకబెట్టాలి ఇలాగా. తర్వాత బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని, ఆ మిశ్రమాన్ని కూడా పాలు ఉడుకుతున్నప్పుడు వేసేయాలండి తాలికలు. తాలికలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి, కొద్దిగా నెయ్యి వేసుకొని, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి తురుము వేసుకొని, బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలండి. ఆ తర్వాత మనం పాల తాలికలు ఉడికించుకున్నాం కదండీ! దాంట్లో వేసేసుకొని అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. తగినంత బెల్లం పాకం వేసుకొని తిప్పుకోవాలండి స్లోగా లేకపోతే విరిగిపోతాయి. బెల్లం పాకం బాగా అన్నిటికి పట్టేలాగా కలిపేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని తిన్నారంటే సూపర్‌గా ఉంటాయండి. టేస్టీ. వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బావుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి.